సంఘంలో పెద్ద కావాలనుకున్నవాడు గొప్ప సంగతినే కోరుకొనుచున్నాడు. పెద్ద నిందకు చోటునివ్వని వాడై ఉండాలి. అతడు ఏకపత్ని పురుషుడై ఉండాలి. మితంగా జీవించాలి. వివేకవంతుడై ఉండాలి. సంఘంలో గౌరవం కలిగి ఉండాలి. ఇతరులకు సహాయం చేస్తూ ఉండాలి. బోధించగల సామర్థ్యము ఉండాలి. అలాంటి వాడు మద్యం త్రాగరాదు. అతనిలో కోపానికి మారుగా వినయం ఉండాలి. పోట్లాడే గుణం ఉండకూడదు. ధనం మీద ఆశ ఉండకూడదు. తన సంసారాన్ని సక్రమంగా నడుపుకోగలిగే ఉండాలి. అతడు తన పిల్లలు తన పట్ల విధేయతగా ఉండేటట్లు, తనను మనస్ఫూర్తిగా గౌరవించేటట్లు చేసుకోవాలి. తన సంసారాన్ని సక్రమంగా నడుపుకోలేనివాడు దేవుని సంఘాన్ని ఏ విధంగా నడపగలడు? అతడు కొత్తగా నమ్మిన వాడై ఉండకూడదు. అటువంటి వ్యక్తి ఉబ్బెక్కిపోయి సాతాను పొందిన శిక్షనే పొందవచ్చు. సంఘానికి చెందని వాళ్ళలో కూడా పేరు ఉండాలి. అప్పుడే అతడు చెడ్డ పేరు మోసాలు చేసి లాభాలు పడకుండా ఉండకూడదు. దేవుడు చెప్పిన సత్యాలను వాళ్ళు పవిత్ర హృదయంతో ఆచరించాలి. వాళ్ళు మొదట పరీక్షించబడాలి. ఆ తర్వాత ఎవరికి ఆక్షేపణ లేనట్లయితే వాళ్ళను పరిచారులుగా ఎన్నుకోవచ్చు.